కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వీల్ చైర్స్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదని, నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామని అన్నారు. ఇవాళ ఎలంకో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభావంతులకి రకరకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అధికారులు, అంతేకాకుండా మా కార్పొరేటర్లు రాజు గారు, చైర్మన్ రాజు గారు అందరం కలిసి ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2002లో ఈ లిస్టు రెడీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ లిస్టు పంపించడం జరిగింది. ఏ రోజు గత ప్రభుత్వం వీళ్ళకి ఆ పరికరాలు ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడం వల్ల ప్రజాప్రభుత్వం అధికారంలోగా రాగానే నేను దగ్గరుండి దానికి ఉత్తరం రాసి ఈ పరికరాలన్నీ తెప్పించడం జరిగింది. తెప్పించి గత 2 నెలల క్రితమే ఈ పరికరాలు వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ వాటిని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వాటిని పంచడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ఎన్టీఆర్ జిల్లాలో అందరికీ పరికరాలు అందే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగి అందరూ కూడా మీరు చూస్తే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. అదేవిధంగా వారు జీవనోపాధిలో అందరి జీవనోపాధిలో కలిసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.